నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మురికి ఏంటో చూద్దాం. మనం ఇంటిని తుడిచి ముగ్గులు పెట్టి శుభ్రంగా ఉంచుకుంటాం. మన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి మడిచిపెట్టుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏమిటి ఉపయోగం? అలా శుభ్రంగా ఎందుకు ఉండాలి? వేసింది వేసిన చోట ఉంటే ఏమవుతుంది? పెట్టింది పెట్టిన చోట అలాగే వదిలేసి ఏమవుతుంది అంటే, రెండు రకాలుగా అది బాగుండదు. ఒకటి, పరిశుభ్రంగా లేకపోతే వ్యాధి వస్తుంది. ఈగలు, దోమలు, చీమలు ఇవన్నీ చేరుతాయి. దీనివల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది కంటికి స్పష్టంగా కనపడే వ్యాధి కారకం. ఇంకోటి, మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే మనలో ఏదో ఒక చికాకు, అది ప్రత్యక్షంగా మనల్ని అంతగా బాధించదు. ఒక మానసిక ఇబ్బంది, ఒక అర్థం కాని చికాకు కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా రోగకారకం కావడం. రెండవది, తృప్తిగా ఉండలేకపోవడం. దాన్ని శుభ్రం చేస్తే మనసు ప్రశాంతంగా ఉండడం అనేది శుభ్రం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. కొంతమంది ఎక్కడైనా ఒక చిన్న మరక ఉన్నదాన్ని రుద్ది రుద్ది శుభ్రం చేస్తే తప్ప నిద్రపోరు. అట్లాగే బాత్రూంలో అన్నీ శుభ్రంగా క్లీన్గా ఉంచుకుంటారు. కొంతమంది ఇంటిని చాలా శుభ్రంగా అద్దంలా ఉంచుకుంటారు. వాష్ బేసిన్ దగ్గర నుంచి అన్నీ కడిగిన ముచ్చంలాగా ఉంటాయి. అలాంటి ఇళ్ళని చూస్తే మనకు ఒక ఆనందం కలుగుతుంది, ఒక సంతోషం కలుగుతుంది. ఒక ఆయన ఇలా అడిగారు, అది వాళ్ళ ఇల్లు, అది మురిగ్గా ఉంటేయే, శుభ్రంగా ఉంటేయే, నేలకే కదా మురికి ఉంది, మీకెందుకు ఆనందం కలుగుతుంది అంటే, నేల మీద మురికి ఉంది, దాన్ని శుభ్రంగా కడిగాం, అది శుభ్రంగా ఉండడం చూడగానే మనకు ఆనందం కలుగుతుంది. ఇది మన నేల, దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు అది శుభ్రం కాగానే సంతోషం కలుగుతుంది. వాష్ బేసిన్, వంటింటి షింక్, బట్టలు, బాత్రూమ్ ఇవన్నీ మురికిగా ఎక్కడ పడి ఉంటే అస్సలు నచ్చదు. శరీరంలో కూడా మురికి ఉంటే నచ్చదు. దాన్ని ఎక్కడికక్కడ శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఇది బాగానే ఉంది. మన మనసులో ఉన్న మురికిని ఎలా పోగొట్టుకోవాలి? మన మనసు నిండా మురికి ఉంది, దాన్ని కూడా ఎలాగైనా పోగొట్టాలి కదా. దాన్ని ఎలా పోగొట్టాలి అంటే, ధ్యానం చేయడం వల్ల పోగొట్టవచ్చు, నామ సంకీర్తనం చేయడం వల్ల పోగొట్టవచ్చు, భగవంతుడికి పూజ చేయడం వల్ల పోగొట్టవచ్చు, మంచి ఆహారం తీసుకోవడం వల్ల పోగొట్టవచ్చు. ఇవన్నీ మనసులో ఉండే మురికిని పోగొట్టుకోవడానికి సాధనాలు. ఇది మనసులో ఉండే మురికి కంటికి కనపడదు. ఇంట్లో మురికి ఉంటే కంటికి కనపడుతుంది, శుభ్రం చేసి కడుగుతాం. పాత్రల్లో మురికి ఉంటే తోమి శుభ్రం చేస్తాం. బట్టల్లో మురికి ఉంటే ఉతికి శుభ్రం చేసుకుంటాం. కానీ మనసులో ఉన్న మురికి కంటికి కనపడదు, దాన్ని శుభ్రం చేయాలి. ఒక పాత్రను శుభ్రం చేసినా కూడా వెంటనే ఆనందం రాదు. కానీ మనసు శుభ్రంగా ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది. మన మనసులో ఆనందం లేనప్పుడు, శుద్ధి లేనప్పుడు, బయట మురికి ఉన్నా కూడా మనం పెద్దగా పట్టించుకోం. మనసులో మురికి పోగా శుద్ధి ఏర్పడగా అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటాం. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు మన లోకంలో చూస్తూనే ఉంటాం. దేన్ని చూసినా ఒక అసంతృప్తి కలుగుతుంది. అంటే మనసులో మురికి ఉంది అని అర్థం. లోకంలో మన ప్రమేయం లేకుండానే జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని చూస్తూనే మనం సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అందుకని అదేదో కృత్రిమంగా కాదు, చూడగా అన్నీ సంతోషాన్నే కలిగిస్తాయి. అద్దంలో ముఖం చూసుకుంటాం, మనం ఎలా ఉంటే అలాగే కనపడుతుంది. అద్దం మురికిగా ఉంటే మన ముఖం అద్దంలో మురికిగా కనపడుతుంది. మనం జుట్టు దూకొని, బొట్టు పెట్టుకొని, అలంకరించుకొని అద్దం ముందు నిలబడ్డా అద్దంలో మురికి ఉన్నప్పుడు మన ముఖం కూడా మురికిగానే కనపడుతుంది. అంటే మనం ఎంత అలంకారం చేసుకున్నా అద్దంలో మురికి మన అందాన్ని కనపడకుండా చేస్తుంది. అందుకే ముందు అద్దాన్ని శుభ్రం చేస్తే మురిగిపోతుంది, అప్పుడు మన ముఖం అందంగా కనపడుతుంది. అంటే అన్నిట్లో సంతోషం ఉంటుంది. కొంచెం అక్కడక్కడ సరి చేసుకోవాల్సిన సందర్భాల్లో సరి చేసుకుంటాం, అప్పుడు బాగా సంతోషం కలుగుతుంది. లోకంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన మనసులో మురికి లేకపోతే చుట్టూ అన్నీ ఓ మేరకు బాగానే కనిపిస్తుంది. కానీ మన మనసులో మురికి ఉంటే
బాధ, దుఃఖం, కోపం ఇవన్నీ ఒకదానికొకటి తోడుగా ఉంటాయి. అప్పుడు ఏ విషయాన్ని చూసినా అన్నీ తేడాగా కనపడతాయి. ఏది మనకు సంతోషాన్ని ఇవ్వకపోగా దుఃఖాన్ని కలగజేస్తుంది. అది ఎలాగంటే, నేను నల్ల కళ్ళజోడు పెట్టుకొని లోకాన్ని చూశాననుకోండి, లోకమంతా నాకు నల్లగా కనపడుతుంది. కాబట్టి మనసులో ఉన్న మురికి ముందు పోవాలి. వాష్ బేసిన్లో మురికి పోగొడితేనే మనం ఎంతో సంతోషిస్తాం కదా. మన మనసులో మురికి పోగొట్టుకుంటే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ సంతోషం కలుగుతుంది. మనసులో సంతోషం ఉండాలి. మంచి విషయాలు వింటున్నాం కదా, ఎందుకు సంతోషం కలగలేదు అంటే, అద్దంలో మురికి ఉంటే మన ముఖం మురికిగా కనపడ్డట్టుగానే మన మనసులో మురికి ఉండడం వల్ల ఏది మనకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. అద్దాన్ని శుభ్రం చేస్తే మురికి ఉండదు. అలాగే మన మనసు పరిశుద్ధంగా ఉంటే సంతోషంగా ఉంటుంది. అప్పుడు దేన్ని చూసినా మనకు ఆనందం కలుగుతుంది. దానికోసం ఏం చేయాలి అంటే, రోజు అనుష్ఠానం చేయాలి, భగవద్ కైంకర్యం చేయాలి, భాగవత కైంకర్యం చేయాలి. మనసు శుభ్రంగా శుద్ధిగా ఉంచుకుంటే అది దేన్ని చూసినా సంతోషిస్తుంది. దానికి నామ సంకీర్తన చేయడం, సంధ్యావందనం చేయడం, ప్రాణాయామం, ఆరాధన ఇవన్నీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇవన్నీ శరీరానికే కదా, ఇవి ఆత్మకు కాదు కదా. నేను ఆత్మను చూసుకుంటున్నాను, శరీరాన్ని ఎక్కువగా చూసుకోవద్దు అన్నారు కదా అని అడగొచ్చు. నిజమే, సంధ్యావందనం, నామ సంకీర్తనం, ఆరాధన వదిలేశారంటే ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి మాత్రమే అని వదిలేస్తానంటే కుదరదు. శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు అన్నారే తప్ప ఆత్మ ఉజ్జీవనం వద్దు అనలేదు. ఆత్మ ఉజ్జీవనమే ముఖ్యం అన్నారు. ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు, ఆత్మ ఉజ్జీవనమే ముఖ్యం అన్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వము, శరీర అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం చెయ్యము, కానీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. శరీరం మురికిపోవాలి, ఆత్మ మురికి కూడా పోగొట్టాలి. శరీరం మురికిగా ఉంటే మనకే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ముందు శరీరాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆత్మ ఈ శరీరంలోనే ఉంటుంది కాబట్టి శరీరాన్ని తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే స్నానం, పానం మాత్రమే కాక అనుష్ఠానాలు అన్నీ సక్రమంగా చెయ్యాలి. అప్పుడు మనసు కూడా శుభ్రంగా ఉంటుంది. ఒక కొత్త ఆనందం దొరుకుతుంది. ఆనందాన్ని అనుభవించడానికి మనసు ఓ పట్టాన అంగీకరించదు. మనసులో ఉన్న మురికి అడ్డం పడుతూ ఉంటుంది. ఏవో సంబంధం లేని విషయాలు ఆనందానికి అడ్డుగా వచ్చి దాన్ని పూర్తిగా అనుభవించనీయదు. అందుకని మనసులో ఉన్న మురికిని పోగొట్టి మనకు దొరికిన ఆనందాన్ని రెండింతలు మూడింతలు చేసుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.